ఉంటారు. సో ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన కొంతమంది యాక్టర్స్ని పిలుద్దాం. దాంట్లో ఒకరు వైవారెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అట్ ద సేమ్ టైం రచ్చారవి గారు. రచ్చారవి ఒకటోసారి. ఇప్పుడు స్టేజ్ మీద రచ్చ ఉండబోతుంది బేసిక్గా. ఫస్ట్ మీరు మాట్లాడండి. వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా వారందరికీ నమస్కారం. బాపు నా జీవితంలో లేని పేరు ఇది. ఎందుకంటే నేను 2వ సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు. మేము బాపు అనే పిలుస్తాము. దురదృష్టం ఏంటంటే మా బాపు ఫోటో కూడా కాలగర్భంలో కలిసిపోవడం వల్ల ఆయన రూపం నాకు తెలియదు. నాకు బ్రదరు, మాకు మొత్తం మా అమ్మనే. బాపు అన్న అమ్మ అన్న నాకు అమ్మనే. ఈ సినిమా పేరు ఫస్ట్ వేరే ఉండే. రాజారెడ్డి అన్న ప్రతిసారి పేరు మార్చాలని అంటుండే. 2వసారి మళ్ళొక పేరు అనుకున్నారు. ఇది 3వసారికి ఫిక్స్ అయింది ఈ పేరు. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి గారిని ముసలోడా అని పిలవమన్నాడు దయాకర్ అన్న. అయితే ఎందుకో నాకు అట్లా పిలబుద్ధి కాక బాపు అని పిలుస్తాను నేను అన్న. నీ ఇష్టం అన్న, నువ్వు ఎట్లానే పిలువ అన్నాడు. అట్లా నేను బాపు అని చాలాసార్లు పిలిచిన. చివరికి సినిమా పేరే బాపు అయింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో నాకు మంచి అంటే యాక్టర్గా అవకాశం ఇచ్చిన రాజిరెడ్డి అన్న, అన్ననే అంటే నాకు తమ్ముడే, అన్న దయాకర్ రెడ్డి ఇద్దరు మంచి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఈ సినిమాకు నేను పబ్లిసిటీ డిజైనర్గా కూడా చేశాను. థ్యాంక్ యూ అన్న. నేను నా గురించి ఒక్క నిమిషం చెప్తాను. ఎందుకో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే పిచ్చి. చిరంజీవి గారి పోస్టర్లు చూసినప్పుడు ఏదో తెలియని తనంగా అదే సినిమాలో నటించాలనే పిచ్చితోని ఒకసారి 93లో వచ్చి హైదరాబాద్కి వచ్చి వెళ్ళిపోయాను. 98లో ఒకసారి వచ్చాను. 99 వచ్చిన తర్వాత ఇక్కడిగా జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ BFA చేసి ఈ సినిమాల వైపు ప్రయత్నాలు చేసుకుంటున్న క్రమంలో 2002లో దిల్ అనే సినిమాతోనే నేను అనుకోకుండా లోగో డిజైనర్ అయ్యాను. అట్లా ఇప్పటి వరకు ఒక 600 సినిమాలకు, సినిమా ఇండస్ట్రీలో 600 సినిమాలకు నేను లోగో డిజైనర్గా చేశాను. ఈ క్రమంలోనే బంగారు కొండ అనే సినిమాతోని పబ్లిసిటీ డిజైనర్ అయ్యాను. అట్లా ఒక 100 సినిమాల పైన నేను డిజైనింగ్ చేశాను. ఈ నటుడు అవ్వాలనే ఒక పిచ్చి ఇన్ని రోజులు నా జర్నీ ఇట్లా నేను రకరకాల అంటే లోగో డిజైనర్గా ట్రావెల్ అవుతున్నాను. ఆ కోరిక ఈ సినిమాలో నాకు పరిపూర్ణంగా తీరింది. అంటే ఇది ఒక చేస్తూ వచ్చినా కూడా ఇందులో నాకు మంచి అవకాశం. అంటే మన ఊళ్ళే మనుషులకు ఆపద సంపద వస్తుంది, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంకేదో అయినప్పుడు చాలామంది చీ కొడతారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి వెనుక ఉంటాడు, అతనే స్నేహితుడు. ఆ బ్రహ్మాజీ గారి స్నేహితుని క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సార్. మీ పక్కన చేసినందుకు నేను చాలా గర్వంగా, సంతోషంగా. మీ గులాబీ సినిమా చూసినప్పుడు మీ క్యారెక్టర్ సడన్లీ ఒక షాక్ ఇస్తుంది సినిమాలో. అది సినిమా చూసినప్పుడు బాగా థ్రిల్ అయినాం. హీరోకి ఎంత ఉంటుందో మీకు విలన్గా చేశారు అంతే ఉంటుంది. మీ పక్కన చేసినందుకు వెరీ చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా రచ్చ కాకముందు నాకు తెలుసు, రచ్చ అయినాక ఇక ఎంత దూసుకెళ్తుండో. మా శ్యామన్న కూడా చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచే తెలుసు నాకు. ఇక మా వాసు అంటే నాకు జూనియరు, అంటే మాకు బాగా ఎక్కువ ర్యాప్ లేదు. మన ఇంకో బ్రదర్ ఉన్నాడు, లేదు ఇంకో అన్న శశి. మేము ఎక్కువ కాకపోయినా నేను హాస్టల్లో ఉండకపోవడం వల్ల నాకు ఎక్కువ తెలియదు. వాళ్ళు మాదంతా తర్వాత తెలిసింది మా జూనియర్స్ అని. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ.